Our hearts beat to the city streets. We began to feel the fire. Hello beautiful people, welcome to our channel Sunita Express. నేను మీ సునీత. కొత్త వారం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం వండుకోబోతున్నాం నాటుకోడి చికెన్ కర్రీ. అందరూ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదా. నేను చేసినది ఆల్రెడీ నా స్టైల్లో పోస్ట్ చేశాను, ఒకసారి వన్స్ చెక్ ఇట్ అవుట్. ఇది మాత్రం మా అత్తయ్య స్టైల్లో చేపిస్తున్నారు. మా అత్తయ్య ఎలా వండారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చెక్ ఇట్ అవుట్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఎండింగ్ వరకు చూడటం మర్చిపోకండి, ఓకేనా. మనం ఒక పెద్ద కడాయిలో ఆయిల్ వేసుకున్నామండి. 3 to 4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. వేసుకొని అది వేగనివ్వాలండి. అది వేగనిచ్చే లోపల మనము మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, ఒక టమాటా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు అదిగో ఆయిల్ కాగినాక చెక్క, లవంగా, సాజీరా, యాలుక్కాయ, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని తాలింపులాగా బాగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకోవాలంటే తెలుసు కదా, తిప్పుకోవాలి. అది చిటపటలాడుతూ ఉంటుంది. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లోది అందులో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం మనము, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది ఆనియన్స్ అవి. ఇప్పుడు ఇక నాటుకోడి 1.5 చికెన్ అండి, నెట్ వెయిట్ 1.5 kg అనమాట. ఇది వేగే లోపల మనము అదిగో 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 1 స్పూన్ సరిపోతుంది, దీనికి వేసేసుకున్నాము. బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చి మనం చిటికెడు పసుపు వేసుకోవాలి, అంటే 1/2 టేబుల్ స్పూన్ పడుతుంది. వేసుకున్నాం కదా పసుపు, బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు నాటుకోడి 1.5 kg చెప్పాను కదా, అది వేసేసుకోవాలి అందులో. చాలామంది ఇది నాటుకోడి కడగకుండా వేసుకుంటారంట. మనమైతే ఒక్కసారి కడిగి వేసుకున్నాము. నాకు తెలియదు, ఇది కర్రీ వండే టైంకి మా అత్తయ్య గారు చెప్పారు. ఊర్లలో చాలామంది కడగకుండా అట్లాగే వేసేసుకుంటారంట, నాట్ ఓన్లీ ఊరు, హైదరాబాద్లో కూడా. సో మనం మూత పెట్టి తీస్తూ ఉన్నాం, కలుపుకుంటూ ఉన్నాం. మళ్ళీ మూత పెట్టుకుంటాం. ఆయిల్లో బాగా వేగాలి. మనము 4 స్పూన్స్ అట్లా సాల్ట్ వేసుకున్నాము. బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు కారం వేసుకున్నామండి. కారము 6 to 7 స్పూన్స్ ఈజీగా పట్టింది. ఇంకా సరిపోదు, కారం ఎక్కువ తింటాము అనుకుంటే కూడా కొద్దిగా వేసుకోండి, మీకు టేస్ట్ని బట్టి. ఇట్లా వేసుకున్నాక ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కారం వేసుకోండి. మేము కూడా వేసుకున్నాము. సో బాగా తిప్పుకోండి. ఇది ఆయిల్లో బాగా వేగుతుంటే చాలా సూపర్గా ఉంటుంది. అట్లా బాగా వేగనివ్వాలి. మనం ఇది సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటుంటే 1 hour నుంచి 1 hour 15 minutes వరకు పడుతుంది. చాలామంది చెప్తున్నాను, మామూలుగా కుకింగ్ టైం అని టోటల్ అనమాట, సిమ్లో పెడతాం కాబట్టి. అది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసాము. ఇంకా జ్యూసీగా కావాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ పోయండి. 1.5 గ్లాస్ పోసుకున్నాం మేమైతే. మొత్తం అడగంటకుండా మొత్తం పైనుంచి కింది దాకా మొత్తం తిప్పుకున్నాము. తిప్పుకొని మూత పెట్టుకున్నామండి. మళ్ళీ ఒక 2 seconds ఆగి అట్లా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని ఒక సైడ్కి స్టవ్ మీద ఉడుకుతూ ఉంది ఇది. ఈలోపు మనం ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి. గరం మసాలా కోసం మిరియాలు, ధనియాలు, సాజీరా, చెక్క, లవంగ ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఎప్పుడైనా గరం మసాలా వేసుకునేటప్పుడు ఇట్లా వేగనిచ్చి గరం మసాలా మిక్సీ వేసుకోండి, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఆరనిచ్చి
మిక్సీ వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఇక నాటుకోడి కలిపి చూస్తున్నాము, ఇంకా కొద్దిగా ఉడకాలండి. ముక్క చూస్తుంటే అర్థమవుతుంది కదా, మనం కొద్దిగా ఒకటి ముక్క టేస్ట్ చూసినాము, ఉడికిందా లేదా అని, ఉడకలేదా అని ఆగాము. కొద్దిసేపు అయినాక అది వాటర్ అంతా దగ్గర పడింది. సో మ్యాక్సిమం ఎండింగ్కి వచ్చేసింది. నౌ మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా అందులో వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాము. తిప్పుకొని తిప్పుకుంటూ ఉండాలండి. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. నచ్చిందా? నచ్చితే షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు గరం మసాలా వేసిన ఒక 5-10 మినిట్స్ ఉంచి ఆపేయడమే. చివరిగా మనము కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. Our hearts beat to the city streets. We began to feel the fire.